తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ఆదివారం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన మా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిసిన పరమ తండ్రి, ఇదిగో నాయన గతించిన ఆదివారం మొదలుకొని నాయన ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఈ ఆదివారం ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆపద కాలమందు నాకు మొర్రపెట్టమని విడిపించదని సెలవిచ్చినటువంటి మా దేవ నీకే స్తోత్రం. ప్రార్థన ఆలకించువాడా నీకే స్తోత్రం. సర్వ శరీరులు నీ ఎద్దకు వచ్చేదరు దేవా, మీకే మహిమ. నరులను నీ రెక్కల రేటును ఆశ్రయించుచున్నారు దేవా, మీకే మహిమ. తండ్రి, మా పాపములు మూయబడినందుకే మీకే స్తోత్రం. దయగల మహారాజా నీకే స్తోత్రం. మా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా నీకే స్తోత్రం. మా దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రంతో అలంకరించినటువంటి మా దేవా నీకే స్తోత్రం. మా దోషములన్నింటినీ క్షమించిన వాడా మీకే మహిమ. మా ప్రాణమును విమోచించి ఉన్నావు, మీకే స్తుతి. ఇజ్రాయేల్ అందరినీ ఆశీర్వదించుడు మా దేవా, మీకే మహిమ. అహరోను వంశస్థులను ఆశీర్వదించు మా దేవా, మీకే మహిమ. మీకు అసాధ్యమైనదంటూ లేనివాడా మీకే స్తోత్రం. సర్వోన్నతుడా నీకే స్తోత్రం. సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం. కృపగల మహారాజా నీకే స్తోత్రం. శక్తివంతుడైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. మార్పు లేని వాడవైన మా దేవా మీకే ఘనత. మహిమగల మహారాజా నీకే స్తోత్రం. పాపమును పరిహరించు మా దేవా నీకే స్తోత్రం. నా రక్షణకర్త నా దేవా నీకే స్తోత్రం. అన్న రక్షకుడైన దేవునికి మీకే మహిమ. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా నీకే స్తోత్రం. రోషం గల మా దేవా నీకే స్తోత్రం. సమాధానకర్తయగు దేవా నీకే మహిమ. జయం అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం. వృద్ధి కలుగు చేయ దేవా నీకే మహిమ. మా అవసరములు తీర్చు దేవా నీకే స్తోత్రం. మహాదేవా మీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, నాయన ఇగో నాయన ఆదివారం ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి నాయన మహిమగల మహారాజా, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మీరు దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిసిన పరమ తండ్రి నాయన. ఇదిగో తండ్రి ఇదిగోనైనా సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన్న పండిత మొదలుకున్నాను ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఆయన గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ తండ్రి నాయన, ఇదిగో తండ్రి ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన మేమందరము కూడా తండ్రి నాయన ఇదిగో అంచె దినాలలో, చివరి దినాలలో తండ్రి ఇదిగో ఉన్నాం నాయన. ఇదిగో నాయన మా ప్రభు నేడో రేపో రాకడ సమీపమై ఉన్నది తండ్రి. ఇదిగో నాయన మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరము మీ సన్నిధికి వచ్చినట్లు తండ్రి మేమందరము సిద్ధపాటు కలిగి ఉండినట్లు సహాయం చేయండి నాయన. ఇక వివేకము, జ్ఞానము, బుద్ధి సంఘంలో ప్రతి బిడ్డకి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇగో నేను బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, గూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారు అనుదిన అవసర విషయాలను ప్రతి విషయాలను సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి పరిశుద్ధులని తండ్రి, ఎవరినే కానీ స్త్రీలనే కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారెక్కల చాటును భద్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. మరి మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి ఇగో తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా తండ్రి వారికి క్షేమకరమైన ప్రయాణాల వరకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా ఆయన ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగో డ్యూటీలకి, ఆఫీసులకి తండ్రి పనిపాట్లు వెళ్తున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి అయినా వారి పనిపాట్లలో మీరు తోడేయండి. సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. పిల్లలు లేని దంపతులు కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇదిగో తండ్రి హన్నాను, జకర్యాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా ఇంకా నేను పిల్లలు లేని దంపతులందరినీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని పిల్లల వరకు బహుమానంగా అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మన ముఖ్యంగా తండ్రి నేను అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని తండ్రి చక్కని ఆరోగ్యం వారికి దయచేయమని అడుగుతున్నాం, వారికి స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నేను యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి తండ్రి. ఏ సమస్యలు ఉన్నా, ఏ అనారోగ్య సమస్యలు ఉన్నా ప్రతి ఒక్కరిని తండ్రి ఇగోనైనా విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మహోన్నతుడ, సర్వోన్నతుడ వృద్ధుల్నే కానీ, విద్యార్థుల్నే కానీ తండ్రి ఇగోనైనా సంఘ పరిచయం చేస్తున్నటువంటి
సేవకుల కుటుంబాలనే కానీ సేవకులనే కానీ తండ్రి ఇకనైనా విశ్వాసులనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారిని కాపాడమని తండ్రి మీ కృపా కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజకి శాంతిని సమాధానం రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్నటువంటి అందరి క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మా మీదను మీ మీదను తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో మన్నించమని అడుగుతున్నాం తండ్రి. ఇవన్నీ పోలీసు ఆర్మీ నేవీ శాఖల్లోనూ డాక్టర్స్నే కానీ రైతులనే కానీ కూలీలనే కానీ వ్యవసాయదారులే కానీ తండ్రి ఇదిగోనైనా సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కానీ చిన్న పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ ప్రతి ఒక్కరికి తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుతున్నామయ్యా. ఇగో తండ్రి విదేశాల్లో ఉన్నటువంటి కుటుంబాలన్నీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇగోనైనా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకి తండ్రి సిద్ధపాటు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇగోనైనా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి కూడా తండ్రి ప్రార్థనా శక్తిని నాయన మీ పరిశుద్ధాత్మ వరమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి అడుగు ప్రతివానికి నిత్యముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించదని నాయన లేఖనంలో సెలవిచ్చున్నావు కదా తండ్రి. అని అడుగుచున్న ప్రతి బిడ్డకి కూడా మీ పరిశుద్ధాత్మతో అభిషేకించండి నాయన. ఈ చివరి దినాలలో ఉన్నాం నాయన. నిజమే తండ్రి నాయన అక్రమం విస్తరించింది నాయన. ప్రేమ చల్లారిపోతుంది తండ్రి మనుషులలో తండ్రి అనేకంగా. నిజమే తండ్రి చిన్నపిల్లల సహితము తండ్రి ఇగోనైనా నేత్రాశలో పడిపోయి చిన్నపిల్లల సహితము సిదివి వేసే నాయన బలత్కారులు నెఫీలు వంటి వారు నాయన ఇగో ఈ రోజుల్లో నాయన అనేకులు ఉన్నారు తండ్రి. ఇగో నేను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. నిజమే తండ్రి దొంగలను నరహంతకులను వ్యభిచారులు తండ్రి ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ మారు మనసును దయచండి నాయన. మీ వాక్యము ఎరినట్లు తండ్రి ఈ చివరి దినాలలో నాయన ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మను కుమ్మరించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి బలహీనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు తండ్రి. నిజమే తండ్రి పరిశుద్ధులుగా అటు బ్రతకడానికి నాయన ఇగో నాయన ఏదో ఒక లోపాలలో పడిపోతున్నటువంటి బిడ్డలం నాయన. మేము నాయన అనేక ప్రతిదినము తండ్రి ఇదిగోనైనా పరిశుద్ధతగా బ్రతకాలని ఆశిస్తూ తండ్రి ఇక నేను పాపపు చేతుల్లో ఓడిపోతున్నామయ్యా. అయ్యా శక్తిని ఇవ్వండి నాయన. అయ్యా మీ బలాన్ని ఇవ్వండి తండ్రి. మీ కృపనివ్వండి అయ్యా తండ్రి. ఇదిగోనైనా ఇగో పాపంలో పడిపోతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ చేయూతనిచ్చి వారిని లేవనెత్తండి ఆయన. ఇదిగో మరలా పాపంలో పడిపోకున్నట్లు ఆయన సహాయం చేయండి తండ్రి. నాయన లేఖనంలో సెలవిచ్చావు కదా నీతిమంతుడు అనేక మార్లు పడినను తిరిగి లేచినని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన మీ సన్నిధిలో నాయన మేమందరము కూడా తండ్రి ఇక నేను మీ సన్నిధిలో పరిశుద్ధంగా నిర్దోషులుగా బ్రతున్నట్లు తండ్రి మా పరిశుద్ధుడా ప్రేమ కలిటి మా తండ్రి కృపా సత్య సంపూర్ణుడా ప్రేమ కలిటి మా తండ్రి మహోన్నతుడా ఇదిగో తండ్రి నాయన మేము మా తండ్రి మా పరిశుద్ధతను కాపాడుకోవడానికి తండ్రి మేము నిత్యము ప్రతిదినము తండ్రి నాయన మేము ప్రార్థన చేయనట్లు అనుదినము ప్రార్థన చేయనట్లు తండ్రి యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థన చేయనట్లు దానియేలు వలె నాయన మేమంతా పట్టుదల కలిగి ప్రార్థన చేయనట్లు నాయన ప్రార్థనా శక్తిని దయచేయండి నాయన. ఇగో తండ్రి అలనాడు నాయన ఇగో నాయన నీ బిడ్డలని తండ్రి ఇగో తండ్రి ఐగుప్తు దేశం నుంచి విడిపిస్తూ తండ్రి పగల మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను నాయన నీవు తోడుగా నాయన దేవదూతలను తోడుగా ఉంచి నువ్వు ఏ విధముగా పాలు తేలు ప్రవహించే దేశానికి నడిపించావో అట్టి రీతిగా నాయన ఇదిగో తండ్రి మీ బిడ్డల మీద మమ్మల్ని కూడా పరలోకపు కనాన దేశానికి నాయన అట్టి నాయన కాపుదల అనుగ్రహించి మీ సన్నిధి తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను నాయన. కృప చూపించండి నాయన. ఇక నాయన ఈ ఆదివారం ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన ఇక నాయన మీ బిడ్డల మీద మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన అనేక విషయాలలో తప్పిపోతున్నాం తండ్రి. అనేక విషయాలలో పాపంలో పడిపోతున్నామయ్యా. లేఖనంలో సెలవిచ్చిన రీతిగా మమ్మల్ని మన్నించి తండ్రి నాయన ఇదిగో మా పాపములన్నింటినీ సముద్రాగజంలో పడవేసి తండ్రి ఇక మీకు ఇష్టమైన పిల్లలుగా మీకు మీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి తీర్చిదిద్దమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మీ పనులలో తండ్రి మమ్మల్ని వాడుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి లేఖనం సెలవిచ్చుచున్నారు కదా మీరు రక్తము కారునంతగా పోరాడటం లేదని సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇదిగో నాయన తండ్రి అట్టి బలవంతులుగా రక్తము కారినప్పటికీ కూడా తండ్రి నాయన మేము మీ యందు విశ్వాసం విడవకుండా తండ్రి ఉండినట్లు నాయన మమ్మల్ని అందరికీ నాయన శక్తిని బలాన్ని జ్ఞానాన్ని బుద్ధిని అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి ఇదిగోనైనా అల్పులు మా భాగ్యం ఉంటుంది మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని శోధనలో పడిపోకుండానట్లయినా సహాయం దయచండి అయినా శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి మార్గమును దయచండి తండ్రి. మీ చిత్తానుసారంగా మేము అందరము కూడా తండ్రి మీ సన్నిధిలో మేము బ్రతికి నాయన
నైనా మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి, ఈ సమస్త ప్రార్థన నాయన ఇదిగో తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన వేడుకుంటున్నాం నాయన. ఇక నాయన ఈ ఉదయకాల సమయంలో మా ప్రార్థన మీ సన్నిధిలో సిద్ధము చేసి కాచి ఉన్నామయ్యా. సహాయము చేయండి అయినా. ఇగోనైనా మీ దయారెక్కల చట్టం కాపుదలు దయచండి అయినా. మీ సన్నిధి తోడుగా ఉంచండి అయినా. మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించిన అయినా. మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఇగో తండ్రి ప్రార్థనతో ఏకీభిస్తున్నట్టు ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి, వారి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి, మీ సన్నిధిలో తండ్రి మేమందరం పరిశుద్ధులుగాను నిర్దోషులను బ్రతికి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి శక్తిని, సమాజాన్ని, సామర్థ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి నాయన. మీ సన్నిధిలో అయినా మేమందరము నాయన ఇగో తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరం ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు దయచమని, మీరు ఎక్కల చాటున భద్రపరచమని తండ్రి. ఈ సమస్త ప్రార్థననైనా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికార గల నామాన్ని బట్టి నాయన ఈ ప్రార్థన ఇగో నాయన ఇగో నా మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే ఏమైనా ఆశ్రయించటే మేలని మీ లేఖనాలను బట్టి తండ్రి ఇగోనైనా నాకు ఆపత్కాలం నాకు మొరపెట్టుము, నేను మిమ్మల్ని విడిపించదును, నీవు నన్ను మహింపరిచేదని సెలవిచ్చిన మీ లేఖనాలను బట్టి ఈ ప్రార్థన సమర్పించిన ఆయన అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన మా ప్రార్థనకు మీరు జవాబు దయచేసి నాయన మీ సన్నిధిలో మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.